సార్ ఈ గవర్నమెంట్ ఏమైనా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లాగా వెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సేవ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అంటా ఉన్నాడు. ఏది నిజం అంటారు? అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అనేదే నిజమండి. సేవ ఆంధ్రప్రదేశ్ అనేది గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ని గత 5 సంవత్సరాల్లో ఎలా సేవ్ చేశారన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి శరవేగంగా సాగుతుంది. అంటే ఆయన చెప్తా ఉన్నాడు, నేనున్నప్పుడే సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాను, పేదల పక్షాన నేనున్నాను. ఇంకో పక్క ఈ గవర్నమెంట్ వచ్చిన రైతుల పక్షాన కూడా లేదు, నేను చేసింది గొప్ప అని చెప్పి చెప్పుకుంటున్నాడుగా. అదేం లేదండి. సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇచ్చాడు. గతంలో తల్లికి వందనం అని చెప్పేసి ఆయన ఒకరికే ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 4,000 చేస్తామని చెప్పి ఆ 2-3 నెలల ఏరియాతో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3,000ది 6,000 చేస్తామని చెప్పేసి మాట నిలబెట్టుకొని 6,000 ఇవ్వడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. తర్వాత అలాగే ఇప్పుడు రైతులకి అన్నదాత సుఖీభావ కింద ఇప్పుడు 2 విడతలు కూడా డబ్బులు పడిపోయాయి. సంక్షేమం అనేది పెరిగిందే కానీ ఎక్కడ ఆగలేదండి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకెళ్తుంది. అంటే ఆయన చెప్తున్నాడు, అయితే రాష్ట్రంలో చిన్నపిల్లలను కూడా కనికరించట్లేదు, చచ్చిపోతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. దాదాపు 28 మంది చనిపోయారు. సంక్షేమ హాస్టల్లో నేనుండగానే బాగా జరిగింది, బీసీ హాస్టల్ కానీ సంక్షేమ హాస్టల్ కానీ బాగా నడిచినాయి. ఈయన వచ్చిన తర్వాత అందరిని గాలికి వదిలేసాడు, గాలికి తిరుగుతూ ఉన్నాడు, జలసాలు చేస్తూ ఉన్నాడని చెప్పి అంటున్నాడుగా. జగన్మోహన్ రెడ్డి అటువంటి మాట్లాడుతుంటే అట్టాశంగా ఉంటుందండి. ఎందుకంటే పరదాలు కట్టుకొని వెళ్ళే ప్రభుత్వం పోయి ప్రజల్లో తిరిగే ప్రభుత్వం వచ్చింది. ఈ మధ్యన చూస్తున్నారు కదా, ప్రతి నెల పెన్షన్లు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామం వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం కానీ, నిన్న రైతులతో దగ్గర కూర్చొని వాళ్ళ కష్టసుఖాలు పంచుకోవడం కానీ ప్రజల ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి లాగా 10 కిలోమీటర్లకు కూడా ఫ్లైట్లో వెళ్ళి లేదా అడ్డకి వెళ్ళేటప్పుడేమో బారికేట్లు కట్టుకొని పరదాలతో వెళ్ళే ప్రభుత్వం కాదండి. ఇది ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం అయితే అన్ని సంక్షేమ పథకాలు బాగానే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చిన్నారులు చనిపోయారంటే కోవిడ్లో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిగా చేసి చంపేసేటటువంటి ప్రభుత్వం వీళ్ళు కూడా శవరాజకీయాలతో మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిపోయి వీళ్ళకి పిచ్చి వచ్చిందేమో అనేసి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలో రైతులకి గిట్టుబాటు ధర కానీ మిగతా అంశాల మీద ఆయన చెప్తున్నాడు, నేనుండగానే ఎక్కువ ఇచ్చాను, సబ్సిడీలు ఇచ్చాను. ఈ గవర్నమెంట్ వచ్చి అసలు రైతుని పట్టించుకోవట్లేదు. మోందా తుఫాన్ లాంటిది వచ్చిన విపత్తు నడిచిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో తుఫాన్ వచ్చినా దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు, గిట్టుబాటు ధర రానివ్వట్లేదు, దళారులకి అప్పచెబుతున్నాడని చెప్పండి. మోనా తుఫాన్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడికక్కడ అలర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిందండి. తరువాత ఇప్పుడు రైతు మద్దతు ధర ఇప్పుడు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొని వాడు ధాన్యం అమ్ముకొని ఇంటికి వెళ్ళే లోపు 12 గంటల్లో అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో. గతంలో వాడికి డబ్బులు ఎప్పుడు పడతాయో లేదని చెప్పేసి 2 నెలలు 3 నెలలు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి. రైతుల గురించి నువ్వు ఎలా మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి? ఇంకో విషయానికి వస్తే రాజధాని అంశం అంబటి రాంబాబు కానీ వాళ్ళ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత పెద్ద రాజధాని అని చెప్పి ఏదో కబుర్లు చెప్తున్నాడు చెప్తే అంత పెద్ద రాజధాని మనకు అవసరం లేదు, చిన్నది రాజధాని చాలు, అంతంత డబ్బులు అనవసరం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? వీడికి రాజధాని అక్కర్లేదు. వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రం విశాఖపట్నంలో 600 కోట్లతో కట్టిన ప్యాలెస్ కావాలి, అలాగే తాడేపల్లిగూడెంలో ప్యాలెస్ కావాలి, హైదరాబాద్లోనూ లోటస్ పాయింట్లో ప్యాలెస్ కావాలి, బెంగళూరులో 200 గదులు ఉన్న ప్యాలెస్ కావాలి. అంటే ఒక్కడు ఉన్నోడికి ఇన్ని ప్యాలెస్లు కావాలి. కానీ ఇంతమంది 6 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నాణ్యమైన రాజధాని, ఒక చరిత్ర గల రాజధాని అక్కర్లేదా? చిన్నది ఉంటే సరిపోద్దా? గతంలో మూడు రాజధానులు అని చెప్పేసి కుక్కల సింపుని విస్తీర్లాగా ఎక్కడ కనీసం ఒక ఇటుకు కూడా వేసే పరిస్థితి లేదు. ఈరోజు శరవేగంగా అమరావతి పనులు జరుగుతున్నాయి మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో. ఈ 2-3 సంవత్సరాల్లోనే అమరావతిని అభివృద్ధి చేసి మన్ననలు పొందే భారతదేశంలోనే ఒక అద్భుతమైన రాజధాని నిర్మించడం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. పనులు కూడా అలాగే జరుగుతాయి. అంటే మీరు ఆ మాట అంటున్నారు, కానీ ఆయన చెప్తున్నాడు అంతంత ఖర్చులు అవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని మనకి రాష్ట్రంలో అవసరం అంటారు నాయకులుగా. అందుకే కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా పనికి రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి ఆంబోదుల్ని, ఇటువంటి పనికిమాలని అందరినీ ప్రతి ఒక్కరిని కనీసం ప్రతిపక్ష అంటే నీకు ఆ అమరావతి మీద మాట్లాడే అర్హత కాదు, కానీ అమరావతిలో అడుగు పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ రాజధాని లేదన్న వాళ్ళే గతంలో 5 సంవత్సరాలు నువ్వు ఏ అసెంబ్లీలో కూకొని పరిపాలించావు?
ఎక్కడ చూసి చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలోనే కదా ఉన్నావు. చంద్రబాబు నాయుడు కట్టిన ఇప్పుడు కోర్టు మెట్ల చుట్టూ తిరిగే పరిస్థితి చూసి పిచ్చెక్కి తిరుగుతున్న వైసీపీ నాయకులకి మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు. వాళ్ళు ప్రతిపక్షం కాదు కదా, నాయకులు కూడా గుర్తించడం లేదన్నది ప్రజల అభిప్రాయం. ఒక పక్కన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు, ఇంకో పక్క కోర్టులకు వెళ్ళేటప్పుడు ఏమైనా రప్ప మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఆయన మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేయించుకుంటున్నాడు, మోసం చేసి భయపెట్టి భయభ్రాంతులు చేసి అని చెప్పి అంటున్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా? తప్పుడు కేసులు ఎప్పుడూ నిలబడవండి. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 26 కేసులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు అన్నది కడిగిన ఆనివచ్చు. ఆయనపై మరి వాళ్ళ తండ్రి అధికారంలో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉండేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకొని పరిపాలిస్తాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగుంటుందంటే ఆయన 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ, ఒక అధికారి కానీ ఎవడు కూడా కోర్టు మెట్లకు కానీ జైలుకి కానీ వెళ్ళే పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో తప్పు అనేది జరగదన్న. అదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నోళ్ళు ఇప్పుడు కోర్టు మెట్లు అంట, జైళ్ళు అంట, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీళ్ళందరూ జైల్లో ఉన్నారంటే నీ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే చెప్పుకుంటారు. అంటే మీరేమైనా వాళ్ళు అంటూ ఉన్నారు, మా నాయకుడి గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళని ప్రతి ఒక్కరిని రప్ప నరుగుతాం, గంగమ్మ జాతర చేస్తామని చెప్పి అంటున్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఆయన ఎలక్ట్ అయితే రేపొద్దున సీఎంగా అయితే ఆ పరిస్థితి ఉంటుంది అంటారా? అసలు గెలిపించే అవకాశాన్ని ఉందంటారా? గెలిచే అవకాశమే లేదండి. పిచ్చెక్కేవాడు మాటలు అలాగే ఉంటాయి. రప్ప అంటే ఇది సినిమా. ఎవరండి, వాడు దెబ్బేస్తే అవతలోడు దెబ్బేస్తాడు కదా. ఇది ఆంధ్రప్రదేశ్లో అటువంటి సంస్కృతి, అటువంటి తాలూకు పద్ధతి ఇలాగే ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన బుద్ధి చెప్పి నేను ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో ఆ బెంగళూరు ప్యాలెస్కి నేను పంపించారు కాబట్టి నువ్వు మాట్లాడలేక నీలో ఇలాంటి ఆంబోతుగాల్ని ఇల్లు పెట్టి నువ్వు అమరావతి గురించి వాటి గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. వీళ్ళు పిచ్చెక్కి తిరుగుతారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. అలాంటి రాజకీయ నాయకుల్ని మన రాష్ట్రంలో ఉంచాలా, తరిమి కొట్టాలంటారా? ఆల్రెడీ తరిమి కొట్టారండి. మరలా వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో కనీసం బతకను అంటే వాళ్ళు నివసించడానికి కూడా ప్రజలు ఛాన్స్ ఇవ్వరు. తరిమి కొట్టే పరిస్థితి ఇంకా వస్తుంది.